హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ టు శ్రీశైలం ట్రిప్ వ్లాగ్ చూడబోతున్నాము. మేమైతే మార్నింగ్ 4కి లేచాము. ఫ్రెష్ అయ్యి హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఈ ప్లేస్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఆగాము. మనకి చాలా టోల్ ప్లాజాస్ వస్తాయి. సో, బెటర్ ఫాస్టాగ్ తీసుకోవడం. ఫాస్టాగ్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే ప్రతి దగ్గర మనీ తీసి ఇవ్వాలి అంటే కొంచెం కష్టమవుతుంది. సో, ఫాస్టాగ్ తీసుకొని వెళ్ళండి. సో, మనకి వెళ్ళే దారిలో ఈ దిండి ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడైతే ఆగి చాలామంది ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. సో, మేము కూడా ఆగి ఇక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఇక్కడ మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఈ స్టెప్స్ నుంచి పైకి ఎక్కి మనం పైనుంచి కూడా వ్యూ పాయింట్ చూడొచ్చు. సో, అక్కడి నుంచి మనం వాటర్ అవన్నీ చూడొచ్చు. సో, కాకపోతే చాలా ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. పల్లీలు, బఠానీ, ఇంకా మామిడికాయలు ఇలాంటివన్నీ. సో, మీకు కావాలనుకుంటే అవి కొనుక్కొని తినుకుంటా ఎక్కొచ్చు. ఇక్కడ నుంచి మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్ స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఫారెస్ట్ ఏరియా అనమాట. సో, ఇక్కడ ప్లాస్టిక్స్ అనేవి అస్సలు అలౌ చెయ్యరు. సో, మీ దగ్గర ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఏమున్నా ఇక్కడ నుంచి మనం డిస్కార్డ్ చేసేయాలి. ఇక్కడైతే మనకి జంగల్ సఫారీ ఉంది. సో, పర్ హెడ్ ₹2000 తీసుకొని మనకి జంగల్ సఫారీ చేపిస్తారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మేము ఆక్టోపస్ వ్యూ పాయింట్‌కి వెళ్తున్నాము. ఇది పర్ హెడ్ ₹50 టికెట్. సో, ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే చాలా సూపర్‌గా ఉంది. సో, పక్కా అయితే ఇది కవర్ చేయండి. ఈ వ్యూ జస్ట్ లైక్ ఒక వాల్ పేపర్‌లా ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఆ క్లౌడ్స్ అండ్ ఆ వాటర్ అంతా చాలా సూపర్‌గా ఉంది. all the heavenly beauties, all the heavenly opulences. How many times? 28 times. But still, the mentality to సో, అక్కడ ప్రీచింగ్స్ అయితే చేస్తున్నారు.
గాడ్ గురించి, ఆ పవర్ లో కాబట్టి ఎక్కువ వాటర్ లేదు. అదే రెయినీ సీజన్‌లో అయితే ఫుల్ వాటర్ ఉంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందంట. లైక్ వాటర్ రోడ్ పైన కూడా వస్తుందంట. బట్ ఇప్పుడైతే వాటర్ కొంచెం తక్కువగానే ఉంది. సో, ఇప్పుడు మనం చూసేది ఆంధ్రాకి, తెలంగాణకి బార్డర్. సో, ఇదొక చెక్ పోస్ట్. ఇప్పటి వరకు మనం తెలంగాణలో ఉన్నాం. సో, ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత విల్ గో ఇంటూ ఆంధ్ర. ఇక్కడైతే మంకీ ఎంత క్యూట్‌గా వాటర్ ట్యాప్‌లోంచి వాటర్ తాగుతుంది. బట్ చాలా మంకీస్ ఉన్నాయి. మనకు వెళ్ళే దారంతా మంకీస్ కనబడుతూనే ఉంటాయి. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. అసలు వాటర్ తక్కువ ఉంటేనే ఇంత బాగుంది. ఇంకా వాటర్ ఫుల్‌గా వస్తే ఇంకెంత బావుంటుందో ఇమాజిన్ చేసుకోండి. సో, మీరు గనుక ప్లాన్ చేసుకుంటే రెయినీ సీజన్స్‌లో ప్లాన్ చేసుకోండి. సో, చాలా బావుంటుంది. ప్రాజెక్ట్ దాటిన వెంటనే మనకి శ్రీశైలం స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ కనిపించేది సాక్షి గణపతి టెంపుల్. సో, శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు పక్కా సాక్షి గణపతి టెంపుల్‌కి వెళ్ళాలి. సో, ఇట్స్ లైక్ అటెండెన్స్ తీసుకుంటారంట గణపతి. మనం శ్రీశైలం వెళ్ళామా లేదా అని. సో, వెళ్ళేటప్పుడన్నా వెళ్ళొచ్చు. లేకపోతే వచ్చేటప్పుడన్నా వెళ్ళొచ్చు. కానీ పక్కా విజిట్ చేయాలి. సో, ఇది టెంపుల్ ఎంట్రన్స్. దీని లోపలికి మనం వెళ్తే మనకి గణపతి దర్శనం ఇస్తారు. సో, ఇక్కడ మనకి అర్చనకి టికెట్ తీసుకోవచ్చు. సో, అక్కడ స్వామివారికి అర్చన చేస్తారు మన గోత్రనామాలతోటి. గణపతి దర్శనం తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు ఒక శ్రీశైలం టోల్ ప్లాజా ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత మనం శ్రీశైలంలోకి ఎంటర్ అవుతాము. సో, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. ఎంత బావున్నాయి. ఆ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి మనకి దర్శనం ఇస్తున్నారక్కడ. కార్ అక్కడ పార్క్ చేసి భోజనానికొచ్చాము. సో, ఇక్కడ ఈ టెంపుల్‌లో మనకి నిత్య అన్నదానం జరుగుతుంది. అండ్ చాలా రకరకాల సత్రాలుంటాయి. లైక్ క్యాస్ట్ వైస్ అండ్ స్టేట్ వైస్ కూడా. సో, మేము లంచ్ చేసిన తర్వాత ఈ బయలు వీరభద్ర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇది లైక్ ఓపెన్ ప్లేస్‌లోనే ఉంది. సో, ఆఫ్టర్ దర్శనం మేము రూమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ మాకు దర్శనం టికెట్స్ 5:30కి. సో, మేము శీఘ్ర దర్శనం టికెట్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ స్పర్శ దర్శనం తీసుకుందాం అనుకున్నాము. బట్ వీకెండ్ స్పర్శ దర్శనం టికెట్స్ అవైలబుల్‌గా లేవు. సో, మేము శీఘ్ర దర్శనం టికెట్స్ తీసుకున్నాము. సో, దర్శనం 5:30కి మేము టెంపుల్ లోపలికి వెళ్తే బయటకి వచ్చేటప్పటికి మాకు 8 అయింది. సో, లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి. సో, అవన్నీ విజిట్ చేసుకొని అంతా చేసుకొని వచ్చేటప్పటికి 8:00 అయింది. సో, దర్శనం అయ్యాక మేము టిఫిన్ తిని ఇక్కడ దీపాలు వెలిగించాము. సో, టెంపుల్‌కి బయటనే మనకి దీపాలు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. సో, అక్కడ దీపాలు వెలిగించి మేమైతే రూమ్‌కైతే వెళ్ళిపోయాము. సో, రూమ్‌కి వెళ్ళేటప్పటికి మాకు ఆల్మోస్ట్ 9:30 అయింది. సో, ఈ టెంపుల్‌కి ఆపోజిట్‌గానే మనకి నందీశ్వరునికి ఒక టెంపుల్ ఉంది. సో, శివుడి వాహనం నంది కదా! సో, శివుడి ఆపోజిట్‌లో నంది ఎప్పుడూ ఉంటుంది. సో, అలాగే టెంపుల్ కూడా మనకి శివుడి ఆపోజిట్‌లో ఒక టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. మా డే 1 అయితే ఇలా హ్యాపీగా గడిచింది. శివుడి ఆశీస్సులతోటి అండ్ ఆ భ్రమరాంబిక దేవి ఆశీస్సులతోటి. సో, మా డే 2 అయితే మేము ఎర్లీ మార్నింగ్ లేచి
ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యాము. సో, మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇక్కడ హోటల్ సహస్రాలో తిన్నాము. సో, నైట్ కూడా అక్కడే తిన్నాము. చాలా బాగున్నాయి టిఫిన్స్ అండ్ టీ అండ్ ఆల్. సో, మీకు కూడా కావాలంటే ఇక్కడ ట్రై చేయండి. సో, నెక్స్ట్ అయితే మేము హటకేశ్వరం టెంపుల్‌కి వెళ్ళాము. సో, ఇక్కడ శివుడు బంగారు లింగ రూపంలో ఒక కుండ పెంకలో దర్శనమిచ్చాడని ప్రసిద్ధి. సో, ఈ టెంపుల్ పక్కనే మనకి లలితాదేవి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఈ టెంపుల్ ఆపోజిట్‌లోనే సంతాన వృక్షం ఉంది. సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ చెట్టుకి ముడుపులు కట్టొచ్చు. సో, ఆ ముడుపులు అక్కడ టెంపుల్ పక్కనే అమ్ముతున్నారు. సో, ఎవరైనా అక్కడ కొనుక్కొని ఆ చెట్టుకి కట్టొచ్చు. దేవి టెంపుల్. ఇక్కడ మనకి లలిత అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తారు. అండ్ ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది. నెక్స్ట్ అయితే మేము పాలధార, పంచదారకి వెళ్ళాము. ఇది ఒక వాటర్ ఫాల్స్ అనమాట. సో, 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒకటి పాలధార, ఒకటి పంచదార. 2 పక్కపక్కనే ఉంటాయి. సో, పాలధార అంటే వైట్ కలర్‌లో సేమ్ పాలులా ఉంటుంది. అండ్ పంచదార అంటే 5 దారాల కింద వాటర్ వస్తుంది. సో, మనకి దీనికోసం వెళ్ళడానికి చాలా కిందకి స్టెప్స్ అయితే దిగాలి. సో, ఈ స్టెప్స్ పైనంతా మనకి ఈ అడవిలో దొరికే మూలికలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. సో, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కొనొచ్చు. సో, ఈ వాటర్ తాగితే మనకి చాలా మంచిది. చాలా ఆరోగ్యం బావుంటుందని నమ్మకం. సో, ఇక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం తీర్థంలా తీసుకొని తాగండి. నెక్స్ట్ అయితే మనం శ్రీశైల శిఖరానికి వచ్చేసాము. సో, శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఎలాగైతే సాక్షి గణపతి దర్శనం కంపల్సరీ చేసుకోవాలో, అలా శిఖర దర్శనం కూడా చేసుకోవాలి. సో, ఇక్కడ పైన మనకి నందీశ్వరుడు ఉంటాడు. సో, నంది కొమ్ముల మధ్యలోంచి మనం శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేసుకోవాలనమాట. సో, ఇలా చేసుకుంటే మనకి అన్ని దోషాలున్నా, ఏమున్నా అన్నీ తొలగిపోతాయి అని ప్రసిద్ధి. సో, ఇక్కడ మనకి టికెట్స్ ఉంటాయన్నమాట. టికెట్ తీసుకొని పైకి స్టెప్స్ అయితే ఎక్కాలి. సో, అక్కడ నందీశ్వరుడు ఉంటాడు.
ఇంతటితో మన శ్రీశైలం ట్రిప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామన్నది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్.